హాయ్ పిల్లలు. ఈరోజు మనం ఒక అందమైన కథ నేర్చుకుందాము. ఎంత పెద్ద సమస్య అయినా చిన్న చిన్న ఉపాయాలతో ఎలా ముందుకు వెళ్ళాలో తెలుసుకుందాం. వెంకటాద్రిపురంలో సూరమ్మ అనే గడసరి అత్త ఉండేది. ఆమె ఎప్పుడు తన కోడలు వంటింట్లో ఏం చేస్తుందో అని ఆలోచిస్తూ ఉండేది. కానీ తన కోడలు లత మాత్రం చాలా మంచిది. ఇప్పుడు తన పనులు తాను మాత్రమే చేసుకుంటూ ఉండేది. ఒకరోజు లతకి తన పొరుగింటామె ఒక వంటకం గురించి చెప్పింది. అది ఎంతో రుచికరంగా ఉంటుంది అని కూడా చెప్పింది. అప్పటి నుండి లతకు ఆ వంటకం చేసుకొని తినాలని ఆశగా ఉండేది. ఆ వంటకు కావలసినవి అన్నీ రెడీ చేసుకొని తయారు చేసుకుందామని అనుకుంది లత. అప్పుడే వాళ్ళ అత్త సూరమ్మ వచ్చి చూసింది. ఓసే, నాకు తెలియకుండా ఏమి చేసుకొని తింటున్నావే అని చెప్పి తన దగ్గర నుండి తను చేసిన వంటకం మొత్తం లాగేసుకొని తిన్నది. అప్పుడు లతకు ఎంతో బాధ వచ్చింది, అలాగే ఏడుపు కూడా వచ్చింది. అప్పుడు కానీ లత ఏమీ చేయలేకపోయింది. కానీ లత ఒక చిన్న ఉపాయంతో ముందుకు వెళ్ళింది. లత మళ్ళీ ఆ వంటకం కావలసిన అన్ని పదార్థాలు రెడీ చేసుకొని పక్కకు పెట్టుకుంది. తర్వాత కాలి పెనం పైన నీళ్లు చల్లింది. అప్పుడు అది చూసి శబ్దం రాగానే వాళ్ళ అత్త వచ్చి చూసి ఏమైంది అని అడిగింది. ఏమీ లేదత్తయ్య, బెనం వేడెక్కిందో లేదో చూస్తున్నా అని చెప్పింది. తర్వాత తనకెంతో ఇష్టమైన వంటకము చేసుకొని తిన్నది. అలా మనకు ఎలాంటి సమస్యలు వచ్చినా చిన్న చిన్న ఉపాయాలతో మనము ముందుకు వెళ్ళచ్చు.